అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మురళి. ఉన్నం హనుమంతరాయ్ చౌదరి వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యేగా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరణంతో నియోజకవర్గంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. చాలా వరకు కూడా ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి అందరూ కూడా చెప్తున్నది ఒకటే మాట, ఆయన నిస్వార్థ రాజకీయ జీవితాన్ని గడిపారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించి కావచ్చు, ప్రజల కష్టాలు తీర్చినటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఒకంత మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి యూటీవీ CEO సీనియర్ జర్నలిస్ట్ శివారాచార్యులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఉన్నం హనుమంతరాయ్ చౌదరి కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. సార్ ఏంటి సార్ ఆయన నేపథ్యం ఏంటి ఇదంతా కూడా? సో హనుమంతరాయ్ చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పలుకుబడి లేకపోయినా అనంతపురం జిల్లా వరకు వచ్చేటప్పటికి ఆయన పేరు పెద్ద ఆయన. వయసు రీత్యా పెద్ద ఆయన, మనస్తత్వం రీత్యా కూడా పెద్ద ఆయన. ఫ్యాక్షన్ జోన్లో అంటే ఈయన దాదాపు 1981-82 నుంచి సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే వరకు వచ్చారు. అయినా కానీ ఏ రోజు ఫ్యాక్షన్ రాజకీయాల్లో కానీ గొడవల్లో కానీ లేకుండా అన్ని పార్టీల అతీతంగా కూడా ఆయనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకున్నా కానీ ఈయన పెద్ద ఆయన అన్న పిలుపుతో కానీ ఆయనతో వ్యవహరించే ధోరణి కానీ అట్లా ఉంటుందన్నమాట. దానివల్లనే ఆయన పట్ల జిల్లాల మొత్తంలో కూడా ఎక్కువ మంది పార్టీల అతీతంగా స్పందిస్తూ వస్తున్నారు అనమాట. కళ్యాణదుర్గం నియోజకవర్గము జియోగ్రాఫికల్గా మనకు కర్ణాటక బార్డర్లో ఉంటుంది. బాగా వెనుకబడ్డ ప్రాంతము. ఎంతగా వెనుకబడ్డ ప్రాంతం అంటే ఈరోజు కూడా ఏదో ఒక 5-6 గ్రామాలకు తప్పితే మిగిలిన మండలాలకు ఎక్కడా కూడా 6 మండలాలు ఉంటే 6 మండలాలు ఎక్కడా కూడా ఒక కాలువ కానీ, ఒక వాగు కానీ, ఒక నది కానీ లేని నియోజకవర్గం. సో అలాంటి వెనకబడ్డ నియోజకవర్గం నుంచి నా దాదాపు 40 ఏళ్ళు రాజకీయం చేశారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు అనమాట. సో ఈయన పదవుల్లో ఉన్నప్పుడు ఈయన చేసిన కృషి, ప్రధానంగా ఈయన నీళ్ళ గురించి మాట్లాడటం వల్ల ఆయనకు ఎక్కువ ఆదరణ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉంది. అంటే నియోజకవర్గంలో ముందుగా చెప్పేది ఏంటి అని అంటే, ఒక మొండితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా చేయటం అనేది ఆ నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో సాధారణమైనటువంటి విషయం కాదు అనేది కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయ పరంగా ఎంతో స్ట్రాంగ్ లీడర్స్ ఉండేటువంటి నియోజకవర్గంగా చెప్తారు. అలాగే జిల్లాకు సంబంధించి కూడా సార్ దాన్ని ఎలా చూడాలంటారు సార్? మన కీలకమైన సో అది ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు 10 సంవత్సరాలు చేశారు. నాకు తెలిసి 2001 నుంచి 2010 ఆ టైంలో చేస్తున్నారు. 2000 నుంచి 2010 వరకు చేస్తున్నారు. అంటే ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల తర్వాత వచ్చారు. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం. ఆ సందర్భంలో ఏంటంటే అందరికీ తెలిసిందే, ఆ రోజు అనంతపురం జిల్లా టీడీపీ ఎవరంటే పరిటాల రవి హవా నడుస్తూ ఉంటుంది. సో పరిటాల రవి తర్వాత ప్రభాకర్ చౌదరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత పార్థసారథి, చాలామంది నాయకులు ఉన్నా కానీ ఈయన ఒకసారి కూడా ఎమ్మెల్యే కానీ నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టడం అనేది ఆ రోజు కొంచెం ఛాలెంజ్. ఈయన ముండివాడు అంటానికి లేదు, ఇతను పెద్ద మనిషి, పాతకాల మనస్తత్వం ఉన్న నేత. పాతకాలంలో ఏదైతే ఒక రకమైన మనస్తత్వంతో ఉంటారో అట్లా ఉండేదంటే సూటిగా మాట్లాడే మనస్తత్వం అని చెప్పాలి. ముందంటే కన్నా సూటిగా చెప్తాడు, అనుకున్నది మొహమ్మద్ చెప్తాడు. అయినా కానీ ఇంతమందితో ఆయన ఏమంటారు కోపపై రాగలిగారు. ఎందుకంటే రవికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా కానీ ఉండే పరిస్థితి లేదు. రవి వ్యతిరేక వర్గం కూడా టీడీపీలో బాగానే ఉంది. కేశవులుగా పయ్యావుల కేశవ్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆయన బ్యాలెన్స్ చేసుకొని రాగలిగారు. అది సో అన్ని వర్గాల్లో కూడా ఆయన నిజంగా పెద్ద తరహా మనస్తత్వంతో అందరినీ సమన్వయం చేసుకొని రావడం వలన ఆయనకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది ఆయనకు. సరే, ఆయన మనస్తత్వానికి సంబంధించి కూడా అందరూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, అందరికీ అందుబాటులో ఉంటారు, ఎవరు వెళ్ళినా కలుస్తారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వెళ్ళినా కానీ ఆయన పని చేసి పెడతారు అని కూడా చెప్తారు. ఆయనకు వ్యాపారాలు లేవు, వేరే అలవాట్లు లేవు అంటే వ్యక్తిగత అలవాట్ల సమస్య కాదు. అంటే అటు బళ్ళారికి పోవటమో బెంగళూరు పోయే లేదు. ఉన్నంతకాలం ఆయన కళ్యాణదుర్గంలోనూ వాళ్ళ సొంత ఊరు ఎరవల్లి అక్కడే ఉంటారు. సో ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతాడు. వ్యవసాయం రాజకీయం తప్పితే ఇంకొకటి లేదు. సో దానివల్ల ఏంటంటే టైం మొత్తం రాజకీయాలకి ఇవ్వటం వల్ల ఎక్కువ మందికి అందుబాటులో ఉంటారు. ప్లస్ ఆయన నాకు తెలిసి హైదరాబాద్లో కూడా ఏ రోజు ఉన్నట్టుగా నాకు ఐడియా లేదు. అంటే ఇల్లు నివాసం ఇక్కడ ఉన్నట్టుగా లేదు. సొంత ఊర్లోనే ఉండేవాడు అనమాట. అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఎక్కువ మందికి యాక్సెస్ ఉంటుంది. సో చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి అందరిని కూడా గుర్తుపడతారు. అందరు కూడా చొరవ ఉంటుంది, వెళ్ళి ఏం అని మాట్లాడేంత చొరవ ఉంటుంది అక్కడ. సార్, కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా, ఆయనకి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఆ టైంలో, సో పర్టికులర్గా ఆయన జనతా పార్టీలోకే వెళ్ళడానికి గల కొన్ని రీజన్స్ కూడా డిస్కషన్కి వస్తున్నాయి సార్, దాన్ని ఎలా చూడాలి? అంటే వీళ్ళది భూస్వామి కుటుంబం, నాకు తెలిసి 220-230 ఎకరాలు ఉంటుంది. ప్లస్ ఆ ప్రాంతంలో ఇదే కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా పార్టీ సెక్రటరీగా చాలా కాలం చేశారు. సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీగా చేశారు. ఒకే సామాజిక వర్గం వాళ్ళు.
తర్వాత ఆయన పార్లమెంట్ కూడా పోటీ చేసి ఓడిపోయినారు. అది కమ్యూనిస్టుల కోట అక్కడ ఉంటుంది. ఓబన్ అని ఒక సమితి అధ్యక్షుడు ఉంటారు కళ్యాణ్ దుర్గంలో ఒక మండలం, అది అప్పుడు సమితి. ఓబన్ అని ఒక ఈడిగా ఆయన బలంగా రాజకీయం చేసేవాడు అనమాట. వాళ్ళందరి మధ్యలో ఈయన సొంతంగా ఎదుగుతూ వచ్చాడు అనమాట. ఈయన ఐడెంటిటీ ఏంటంటే కాంగ్రెస్ కన్నా కానీ సొంతంగా రావడం. బహుశా ల్యాండ్ సీలింగ్ విషయంలో కొంత కాంగ్రెస్ పట్ల ఆయనకు వ్యతిరేకత కూడా ఉండొచ్చు, ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ వీళ్ళు చాలా 100 ఎకరాలు ఇచ్చేసారనమాట. నాకు తెలిసి ఇప్పుడు 30-40 ఎకరాలు మిగిలి ఉంటుంది. అలాంటి వ్యతిరేకత ఉంటుంది. ప్లస్ ఆ జనరేషన్లో ఏంటంటే అక్కడ నీలం సంజీవ్ రెడ్డి ప్రభావం కొంత ఉంది అనంతపురం సంబంధించి. యువత ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళలో కూడా ఏంటంటే కాంగ్రెస్కి ఆల్టర్నేట్ కావాలన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంది. అలాంటి ఆలోచనతో ఈయన జనతా పార్టీలోకి వెళ్ళుంటారు. ఎస్, అలాగే పర్టికులర్గా మాట్లాడేది ఏంటంటే పరిటాల రవి మాట కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ గోవిందప్పను కాదని శారదాంబకి టికెట్ కేటాయించినటువంటి ఒక అంశం కూడా వస్తుంది కదా సార్ పార్టీలో. దాన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే పరిటాల రవి మాట కాదని కాదు, దానికన్నా ముందు చాలా రాజకీయం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే అనంతపురం జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు. రవి వచ్చింది 94. రవి కన్నా ముందు నుంచి కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. చాలా మందికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. అసలు రవి లాంటి వాళ్ళని టీడీపీలో తీసుకెళ్లిన గడ్డం సుబ్రహ్మణ్యానికి ఈ రోజు కూడా టీడీపీలో ఉన్నారు. ఆయనకి ఈ రోజు కూడా అవకాశం రాలేదు. ఆయనకి ఏది జిల్లా స్థాయి పదవులు కూడా ఏమి రాలే. ఆయన రాష్ట్ర కార్యదర్శి పదవులు చేస్తూ ఉంటారు. అట్లాగే హనుమంతరాయ్ చౌదరికి కూడా ఏంటంటే అది 2004 ఎన్నికల వరకు కూడా, అంటే 2009 ఎన్నికల వరకు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వల్ల వీళ్ళకి పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ అక్కడ నా రాజకీయం నడిపేదంతా కూడా ఆ ఇన్ఛార్జిగా ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారు నడిపేవారు. ఈయన మొదట వార్డు మెంబర్గా మొదలుపెట్టి గరుడాపురం అంటే 7 ఊర్ల పంచాయతీ, వీళ్ళ సొంత ఎర్రవల్లి కూడా దాని కింద వస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నికై ఉన్నారు. సో యాక్సెప్టెన్స్ బాగుంది ఆయనకి. తర్వాత 87 మొదటిసారి డైరెక్ట్ ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో, అంతకుముందు ఏంటంటే పరోక్షంగా ఉండేది, ఇప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎంపీపీ కోట్లు వేసే టైంలో నేను ఎంపీపీ అయ్యాడు. కళ్యాణ్ దుర్గం ఎంపీపీ అయ్యారు. అక్కడి నుంచి ఈయన హవా పెరుగుతూ వచ్చింది. కానీ 83, 85 ఎన్నికలకు వచ్చేటప్పుడు కొంచెం ఈయన అంత సీరియస్ నాయకుడేం కాదు. అంటే వేరే వాళ్ళతో ఫాలోయింగ్ ఉండేవారు, కానీ ఈయన ప్రధానమైన నాయకుడేం కాదు. 87లో బై ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు 83లో టీడీపీ గెలుస్తుంది. 85లో సిపిఐతో ఉన్న అలయన్స్ వల్ల ఫకీరప్ప అని ఒక ఆయనకు సిపిఐకి ఇస్తారు, ఆయన గెలుస్తారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన 87లో చనిపోవడంతో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఈసారి సిపిఐకి ఇవ్వకుండా టీడీపీ పోటీ చేస్తుంది. అక్కడ నుంచి ఈయన కళ్యాణ్ దుర్గంలో ఈయన రాజకీయం మొదలవుతుంది. సో ఫకీరప్ప చనిపోయినప్పుడు గోవిందప్ప, బీసీ గోవిందప్ప అనే ఒక టీచర్ని ఆ టీచర్ని తీసుకొచ్చి ఆయన ఉప ఎన్నికలు గెలిపించుకోవడంతో ఆ నియోజకవర్గంలో ఈయన నాయకత్వంలో నడుస్తుంది. ఇంకా తర్వాత 89, 94 ఇదంతా కూడా 89లో గోవిందప్ప 87లో గెలిచిన అతను 89లో కాంగ్రెస్ సవాల్లో ఓడిపోయారు. లక్ష్మీదేవమ్మ గారు సీనియర్ నాయకురాలు, గొప్ప లీడర్ ఆమె. సో ఆమె గురించి కూడా మళ్ళీ మనం చెప్పాలి. ఆ ఓడిపోయిన తర్వాత 94లో మళ్ళీ గోవిందప్ప గెలుస్తాడు. గెలిచిన తర్వాత తనకు విప్పిస్తారు. గోవిందప్ప కూడా టీచరు, చదువుకున్న వ్యక్తి కాదు, కొంచెం ఇండిపెండెంట్గా చేయటము, ఇతని నాయకత్వాన్ని కాదని పోవడంతో ఇతనికి కొంత ఇబ్బందిగా వచ్చిందనమాట. సో భవిష్యత్తులో కూడా ఇబ్బంది అవుతుంది అనేది కొంత ఉంది. సో దానికన్నా కానీ ఆల్టర్నేటివ్ కొత్తగా తీసుకురావాలని ఒకటి. మరొకటి కూడా ఉంది, అసలు 99లోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆ రోజు కూడా ఒక ఆలోచన ఉంది కొంతమందికి. మనం 2009గా 99 ఉండే అప్పుడు కూడా ఏంటంటే కళ్యాణ్ దుర్గంకి ఎవరు ఉండాలన్న దాంట్లో ఒక పరిటాల రవికి ఒక ఆప్షన్ ఉండేది. కళ్యాణ్ దుర్గం ఒకవేళ పెనుగొండ అటు పోతే కళ్యాణ్ దుర్గం రావచ్చు అన్న ఆలోచన కూడా ఉండేది అనమాట. ఈ అన్ని సామాజిక సమీకరణల మధ్యలో హనుమంతరాయ్ చౌదరి గట్టిగా పట్టుబట్టాడు గోవిందప్పకి ఇవ్వకూడదని. రవి ఏమన్నాడంటే సిట్టింగ్ ఉన్నాడు, గెలిచడానికి ఇద్దాం కదా అన్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర పట్టుబట్టి శారదమ్మని, ఈమె కూడా టీచర్ అనమాట, ఆమెను తీసుకొచ్చారు, ఆమె గెలిచింది. అత్యంత ఆశ్చర్యకరమైన ఏంటంటే మళ్ళీ 2004లో మళ్ళీ గోవిందప్పకి టికెట్ ఇస్తారు. అప్పుడు నేను అడ్డుపడలేదు. గోవిందప్ప మనకు రాజశేఖర రెడ్డి గారి హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ అంత హవా ఉన్న దాంట్లో కూడా 2004లో మళ్ళీ కళ్యాణ్ దుర్గం నుంచి టీడీపీ తరఫున గోవిందప్ప గెలుస్తారు. సో దీని అర్థం ఏంటంటే ఒకటి హనుమంతరాయ్ చౌదరి నాయకత్వం ఒకటి అయితే, రెండోది కళ్యాణ్ దుర్గం అనేది టీడీపీకి పెట్టని కోట, మొదటి నుంచి కూడా పెట్టని కోట. కళ్యాణదుర్గంలో బీసీలు ఎక్కువ, అందరికంటే హైయెస్ట్ బోయ కమ్యూనిటీ ఉంటుంది. దాదాపు 60,000 ఓటింగ్ బోయ కమ్యూనిటీ ఉంటుంది. ఒక 35 నుంచి 40,000 ఓట్లు యాదవ సామాజిక వర్గం ఉంటుంది. దాదాపు అదే ఓటింగ్, ఒక 35,000 ఓటింగ్ కురబ వాళ్ళు ఉంటారు. ఒక 10-15,000 ఓట్లు మైనార్టీలు ఉంటారు. ఒక 10,000 ఓట్లు కమ్మ వాళ్ళు ఉంటారు. ఒక 5-6,000 ఓట్లు రెడ్లు ఉంటారు. అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ బీసీ కమ్యూనిటీ. మీకు దాదాపు 60,000 బోయ ఉంది, ఒక 35,000 కురబ ఉంది. యాదవలో మళ్ళీ ఒక 30-40,000 ఉన్నారు. అంటే దాదాపు 140,00,000 ఓట్లు ఈ 3 బీసీ కులాలు, పెద్ద కులాలు ఇవి. సో అట్లాంటి దగ్గర మొదటి నుంచి కూడా ఈ బోయ కురబ సామాజిక వర్గం టీడీపీకి గట్టి మద్దతుగా ఉంటూ వచ్చారన్నమాట. సో అనంతపురం అంటే జనరల్గా రెడ్లు ఎక్కువ ఉన్నారన్న దాంట్లో కూడా కళ్యాణ్ దుర్గంలో 5-6 కంటే ఎక్కువ లేరు ఆ నియోజకవర్గంలో. కమ్మ వాళ్ళు మాత్రం ఒక 10,000 వరకు ఉంటారన్నమాట. అలాంటి స్ట్రాంగ్ దాంట్లో కూడా అటు టీడీపీ ఓటింగ్ ఉండటం, రెండు హనుమంతరాయ్ చౌదరి లాంటి ఒక యాక్సెప్టబుల్ లీడర్ ఉండటం వల్ల చూస్తూ వచ్చారు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఎప్పుడు గెలుస్తుంది, టీడీపీ ఏర్పడిన తర్వాత 89లో లక్ష్మీదేవమ్మ గెలిచారు.
మళ్ళీ 2004లో సహజంగా గెలిచి ఉండాలి. ఎందుకు గెలిచి ఉండాలి అంటే కాంగ్రెస్ హవా ఉంది, రాజశేఖర్ హవా ఉంది, కానీ అక్కడ గెలవలేకపోయారు. 2009లో మళ్ళీ గెలుస్తారు. 2009లో గెలవడానికి కారణం కూడా ఏంటంటే రఘువీరారెడ్డి గారు. ఇప్పుడు ఆయనకు 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ఆయన మరొకసారి వచ్చి ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల కళ్యాణ్ దుర్గం ఎస్సీ నుంచి జనరల్కి మారుతున్నప్పుడు ఆయన పక్క నియోజకవర్గం కళ్యాణ్ దుర్గంకి వస్తారు. కానీ రఘువీరారెడ్డి కూడా అంత ఈజీగా ఏం గెలవలేదు ఆ రోజు. రాష్ట్ర స్థాయిలో అప్పటికే వ్యవసాయ శాఖ మంత్రిగా పెద్ద నాయకుడిగా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కోర్ టీంలో మెంబరు, ప్లస్ ఆయన అంద్రినీవా దాని మీద ఎక్కువ వర్క్ చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ తీసుకురావడం, నీళ్లు తీసుకురావడం, హిందూపురం నుంచి మొత్తం హిందూపురము, తర్వాత ఈ మడకసిర, కళ్యాణ్ దుర్గము, ఈ ప్రాంతంలో ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చే పథకం కోసం బాగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ పెదనాన్న శ్రీరామరెడ్డి పథకం కింద ఈ రోజు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. అలాంటి రఘువీరారెడ్డి వచ్చినప్పుడు చాలా ఈజీ గెలిచి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి 2009లో. కానీ పోటాపోటీ జరిగి కేవలం 4388 ఓట్లతో రఘువీరారెడ్డి గెలిచారు. అప్పుడు ఆయన ప్రత్యర్థి హనుమంతరాయ చౌదరి. హనుమంతరాయ చౌదరికి ప్రత్యర్థి కాకుండా వేరే వాళ్ళు అంటే ఇంకొక 5-6 వేలతో ఎక్కువతో గెలిచి ఉండేవారు అనమాట. ఆయన ఎంట్రీ ఓడిపోయినా కానీ రఘువీరారెడ్డి లాంటి ఒక అప్పటికే ఎస్టాబ్లిష్డ్ సీనియర్ మినిస్టర్ ఉన్న ఆయననే గట్టి పోటీ ఇవ్వగలిగారు అనమాట. సో ఈ కళ్యాణ్ దుర్గం రాజకీయం తోటి మనకున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ దీని మధ్యలో ఏంటంటే అప్పుడు రవి కూడా 99 మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు వర్క్ వస్తుంది. 99లో ఏంటంటే రవి గట్టిగా పట్టుబట్టాడా లేదనేది మనకు అంత అవగాహన లేదు, కానీ గోవిందప్పకి ఇవ్వాలి అన్నప్పుడు ఈయన కాదు నాకు ఇవ్వాలన్నాడు. అయితే రవి మీద అప్పటికే చంద్రబాబు రవి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. రవి ఎన్టీఆర్ వర్గంలో ఉండటం, తర్వాత ఈయన మళ్ళీ రాజీనామా చేసి గెలిచి మళ్ళీ టీడీపీ రావడంతో రవి మాట ఏకపక్షంగా ఆ రోజు సాగే కొన్ని చోట్ల లేదు, కొంతమంది నాయకులు ఉన్న దగ్గర వీళ్ళకి ఇచ్చారు, అట్లా హనుమంతరాయ చౌదరికి ఇచ్చారు. సో ఆయన ఒక టీచర్ని తీసుకొచ్చి గెలిపేయటం. మీ కళ్యాణ్ దుర్గం ఒక విచిత్రమైన ఈక్వేషన్ కనిపిస్తుంది అనమాట. 5-6 మంది ఎమ్మెల్యే పిల్లలు అప్ప ఉంటుంది, హిందీ నర్సప్ప, టీసీ మారెప్ప, గోవిందప్ప, శారదమ్మ, పకీరప్ప ఇట్లా ఉంటారు. వీళ్ళల్లో నాకు తెలిసి 1962 అతంలో శాంతయ్య దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, అందులో కూడా టీచర్లు ఎక్కువ, టీచర్స్ ఎక్కువ. టీసీ మారెప్ప టీచరు, తర్వాత హిందీ నర్సప్ప అని ఒక ఆయన 72లోనే ఇప్పుడు గెలిచారు. 72లో ఆయన పేరు హిందీ నర్సప్ప, హిందీ టీచర్ ఆయన. తర్వాత పకీరప్ప, తర్వాత బీసీ గోవిందప్ప, వీళ్ళందరూ 4 టీచర్లే. ఈ 4 టీచర్ల నియోజకవర్గం ఒక రకంగా టీచర్ల నియోజకవర్గం అనుకోవాలి. అంటే ఒక నిజంగా రిజర్వేషన్ ఉన్న దగ్గర చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులను తీసుకొచ్చిన నియోజకవర్గం కళ్యాణ్ దుర్గం. ఆ విధంగా అది ప్రోగ్రెసివ్ నియోజకవర్గం. కాంగ్రెస్ తరపున గెలిచిన లక్ష్మీదేవమ్మ కూడా ఏంటంటే ఫస్ట్ దళిత్ గ్రాడ్యుయేట్ ఆమె. ఫస్ట్ దళిత్ గ్రాడ్యుయేట్, కమ్యూనిటీ పరంగా మా మాదిగా, ఫస్ట్ మాదిగా అంటే మాదిగన పదం మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, దళిత్ ఎంటైర్ దళిత్లో కూడా మా ఫస్ట్ దళిత్ అంట. దానికన్నా మా అచీవ్మెంట్ ఏంటంటే ఐసిడిఎస్ని మనం దేశంలో ఇందిరాగాంధీ హయాంలో స్టార్ట్ చేస్తున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కళ్యాణ్ దుర్గంలో స్టార్ట్ చేసిందాము. సో అక్కడే ఫస్ట్ బిల్డింగ్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట. అంటే అక్కడ చేరిన వాళ్ళు ఒక ఏదంటారు స్టాంప్డ్ ఎమ్మెల్యేలా కాకుండా పని చేశారు, ఏదో రకమైన పని చేసి ఆ నియోజకవర్గానికి ఆ ప్రజలకు కావాల్సిందని చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే కళ్యాణ్ దుర్గం ఎప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ ఎక్కువ ఇంటెలెక్చువల్స్ ఉంటుంది అది. సార్ అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా వచ్చేటువంటి అంశం ఏంటంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, సరే అక్కడ ఉన్నాయా లేదా అనే అంశం పక్కన పెడితే ఎక్కువగా వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు కావచ్చు, ఇంత జరుగుతున్నటువంటి ఆ జిల్లాలో ఆయన 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా నెగ్గుకు రావడం అనేది ఆయన కావాల్సినటువంటి వారికి కావచ్చు, లేకపోతే హనుమంతరాయ చౌదరి సూచించాడు అని అంటే డెఫినెట్గా అక్కడ ఏదో ఉంటుంది అని ఆయన డెసిషన్కి చంద్రబాబు కూడా విలువ ఇవ్వడానికి సంబంధించి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే బయట సినిమాలో చూసినట్టు రాయలసీమ అంతా ఫ్యాక్షన్ ఉంటుంది, ఇంకా అదేదో సినిమాలో చూపిస్తారు, ట్రైన్ దిగినమంటే బాంబులు వేసుకుని వరుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఎప్పుడు ఈ రోజు లేదు అక్కడ. అంటే పరిటాల విషయంలో చోటు చేసుకున్న పరిటాల విషయంలో కూడా కొన్ని సంఘటనలు ఉంటాయి తప్పితే నిత్యం జరిగేది కాదు, కొన్ని సంఘటనలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అనంతపురం జిల్లాలో ఆ రోజు ఫ్యాక్షన్ ఉన్న నియోజకవర్గాల్లో మనకు పెనుగొండ రవిది, తరపకుండా ధర్మవరము, కొంత తాడిపత్రి, ఈ 3 ప్రధానంగా మనకు కొంత ఫ్యాక్షన్ నడిచింది. సో అందులో కూడా ఏంటంటే కొంచెం ధర్మవరం, పెనుగొండ ఎక్కువ ఉంటుంది. కళ్యాణ్ దుర్గంలో ఏ రోజు ఫ్యాక్షన్ లేదు, ఏ ఫ్యాక్షన్ గ్రామాలే లేవు అక్కడ. పూర్తి వెనుకబడతానే ఉంది, ఏం ఫ్యాక్షన్ గ్రామాలు లేవు అక్కడ, అందరూ ప్రశాంతంగా ఉంటారు అక్కడ. సో అలాంటి దగ్గర ఏంటంటే కేవలం ఈయన అంటే ఒకటి టీడీపీలో అంతకన్నా బాగా నడిపేటోళ్ళు ఒకరు రావాలి, లేదా ఇతను ఫెయిల్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే టీడీపీ గెలుస్తూ వస్తుంది కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తూ వచ్చిన్నారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల విషయంలో కూడా అక్కడక్కడ జరిగే ఆధిపత్య పోరుని సమన్వయం చేసుకుంటూ వచ్చారు. పెద్ద ఆయన కాబట్టి నేను చెప్పే కాదు, పరిటాలలో అది కాదిల అబ్బాయి వినంటాడు, రవి సార్ కదా అది కాదిల అబ్బాయి అని వినబ్బాయి అంటాడు. అంత చెప్పే చొరవ ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు ఈయన రవి కన్నా కూడా దాదాపు నాకు ఒక 10-12 ఏళ్ళు పెద్ద ఉంటాడు, అది ఉంది కాబట్టి అది అక్కడ నడిచిపోతుంటుంది.
సార్ ఇంకా ఏ విధంగా చూడాలంటారు సార్ ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం ఎంటైర్గా నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గానికే అంకితమైనటువంటి నేతగా పేరు తెచ్చుకున్నారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఈయన కరువు ప్రాంతం నుంచి వచ్చాడు. మీకు ఇంతమంది చెప్పిన అక్కడ కాలువలు ఒక 4-5 ఊర్లకు తప్పితే బ్రహ్మసముద్రం ఒక మండలంలో ఒక 4 ఊర్లకి బీటీపీ భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ నుంచి కాలువ ఉంటుంది తప్పితే ఇంకా ప్రధానంగా ఉన్న కళ్యాణదుర్గము టౌన్ మండలం కానీ కుందుర్పి కానీ సెట్టూరు కానీ కంబదూరు ఇక్కడ ఎక్కడ కూడా నీళ్లు లేవు. సో ఈయన ఏమడిగారంటే మాకు జీడిపల్లి నుంచి బీటీపీకి ఒక లింక్ ఇస్తే మాకు అదొక శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి నెల గురించి మాట్లాడేవాడు. అట్లాగే ఫంక్షన్స్ విషయం వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఫంక్షన్ వచ్చేది కాదు. ఈయన చాలా అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడాడు. మీకు కోస్తా ప్రాంతంలో 2 ఎకరాలు ఉన్న ఒకటే, మాకు 20 ఎకరాలు ఉన్న ఒకటే. 20 ఎకరాల రైతు కూడా మా దగ్గర పొలంలో పోయి కూలి పని చేసుకుంటాడు, పక్క పొలంలో కూలి పని చేస్తాడు. కాబట్టి మీరు 5 అనేది అన్ని ప్రాంతాలు పెట్టకూడదు, మా అనంతపురానికి ఖచ్చితంగా 15 ఎకరాలు పెట్టాలని చెప్పి గట్టిగా పోరాడు. ఆ రోజు ఇన్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, కానీ అది అమలు కాలేదు. అది అమలు అయి ఉంటే కొంత మంచి జరిగి ఉండేది అనమాట. తర్వాత ఆర్డిటి మనకు బత్తులాపల్లిలో మెయిన్ హాస్పిటల్ ఉంటే 2వ హాస్పిటల్ మనకు కళ్యాణదుర్గంలో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు బాగా జరిగింది. ఆర్డిటి కూడా మంచి సహకారం ఇచ్చారు. ఇప్పుడు ఆర్డిటి మూత వేసేదాన్ని, దానికి ఫారిన్ ఫండ్స్ వచ్చే అవకాశం కూడా మూత వేసేదానికి ఆ పరిస్థితి పోతా ఉంది. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద బాగానే కృషి చేశారు. అది ఈ 2 అంశాలు ఆయనకి కొంచెం మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ప్రధానంగా నీళ్ళ కోసం కావాలంటాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. రెండోది మనకి ఇట్లా నిజంగా మాకు ఏంటంటే మా రైతు అనేవాడు రైతే కాదు, 20 ఎకరాల రైతే కాదు, అతనికి ఉన్న కష్టాలు అంతా వెనకబడ్డప్పుడు మాకు నీళ్ళు ఏమని చెప్తున్నాం కదా, ఇవ్వమని అడగడం, దాంతో ఆయనకు కొంచెం మంచి పేరు ఉంది. సో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఇంతకాలం పోసినా మనకు 2009లో ఓడిపోయారు, 14లో గెలిచారు. కానీ 19 దగ్గరికి వచ్చేసరికి నా రాజకీయం మళ్ళీ చివరి దశకు వచ్చేసింది. ఒకసారి గెలిచిన తర్వాత ఈయన వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేవు, కానీ ఈయన హయాంలో అన్ని వ్యాపారాలు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నది, పిల్లలు చేసుకున్నారు అనేది ఒకటి ఉందన్నమాట. దానివల్ల చంద్రబాబు నాయుడు చేసుకున్న సర్వేలో నీకు అనుకూలంగా లేదు, నేను మార్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఉమామేశ్వర నాయుడు అని టీడీపీ నాయకుడు, ఆ టీడీపీ నాయకుడికి 2019 టికెట్ ఇవ్వడం జరిగింది. అదొకటి ఆయనకు ఏమంటే రాజకీయ జీవితంలో ఒక ఏమంటే అంతకాలం ఉన్న గౌరవం ఒకసారి మనకు పోయిందన్న ఫీలింగ్ కనిపిస్తుంది. కళ్యాణదుర్గం మొదట్లో అంత బలంగా ఉండటానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళది మారుతి నాయుడు మన ఉమామేశ్వర నాయుడు వాళ్ళ బెలగల్ అనేది మండలము ఇటుపక్క ఉండేది. 2009 పునర్విభజనకు ఉండేది అనమాట. అక్కడంతా డామినేషన్ ఎక్కువ టీడీపీ కెట్టగొట్టు ఉండేది. అది 2009లో పునర్విభజనలో అది ఉరవకొండకి వెళ్ళిపోయింది. సో ఈయన టెక్నికల్గా ఉరవకొండ అయినా కానీ కళ్యాణదుర్గంలో అంతకాలంలో అక్కడి నుంచి రాజకీయం చేసేవారు. వీళ్ళ అమ్మగారు నాగరత్మ గారు జెడ్పీ వైస్ చైర్మన్గా చేశారు 2014-19 మధ్యలో. చమను తర్వాత పూల నాగరాజు ఇద్దరు టర్మ్ పంచుకున్నప్పుడు మధ్యలో ఒక 2-3 నెలలు చైర్మన్గా చేస్తున్నారు. సో అప్పుడు ఆయన కొంత పట్టు దొరికింది. అట్లాగే కేశవ్, ఇప్పుడు ఏదైతే ఆర్థిక మంత్రి పయాల కేశవ్ ఉన్నారు, కేశవ్ వీళ్ళ మండలం ఇప్పుడు ఉరవకొండలో ఉంది కాబట్టి వీళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ప్లస్ మొదటి నుంచి కూడా కేశవ్కి సన్నిహితులే. వీళ్ళ ద్వారా టికెట్ తెచ్చుకున్నారు, కానీ ఆ రోజు వైసీపీ సునామీలో ఓడిపోవడం జరిగింది. సార్ రైతు నాయకుడిగా ఉండటమే కాకుండా మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఆయన మార్క్ డెసిషన్స్ సార్ రైతుల విషయంలో పర్టికులర్గా అంటే రాష్ట్ర స్థాయిలో మనం గుర్తించే స్థాయిలో ఉండవు, కానీ ఇక్కడ మనకు పండిన హార్టికల్చర్ సంబంధించిన మార్కెట్ విషయంలో మాత్రం ఆయన బాగా కృషి చేశాడు. అంతవరకు ప్లస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశాడు, ఆ కోణంలో ఉంది కాబట్టి చేశారు. సార్ ఎలా చూడాలంటారు సార్ దీనికి సంబంధించి? ఒక తీరని లోటు టీడీపీ పార్టీ వర్గానికి కొంత నష్టం ఉంటుంది, ఏంటంటే పెద్ద తలకాయ ఏందన్నది. ఈ మధ్య రాజకీయంగా యాక్టివ్గా లేరు. ఎందుకంటే 2024లో కూడా మళ్ళీ అనంతపురం చెందిన సురేంద్రబాబుకి టికెట్ ఇచ్చి ఆయన గెలవటం జరిగింది. సో వీళ్ళ పిల్లలు ఎమ్మెల్యే రేసులు ఇప్పటికైతే నాకు తెలిసి లేరు. రాబోయే కాలంలో కూడా వాళ్ళకి అవకాశం రావాలంటే సురేంద్రబాబు గట్టిని తట్టుకొని పోవాలి. తర్వాత ఉమామేశ్వర నాయుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. కొంచెం అంటే కళ్యాణదుర్గం లాంటి చోట మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమవుతా ఉంది. సో టీడీపీకి ఒక పెద్ద తలకాయ. ఇక్కడ మనం చూపి స్క్రీన్ మీద ఒక ఇంతకుముందు ఒక బిల్డింగ్ కనిపించింది అన్నమాట. అవును సార్, అది టీడీపీ పార్టీ ఆఫీసు. అసలు ఆయనకు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చింది అదే. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఫండ్స్ వచ్చాయి పార్టీ నుంచి. ఆ ఫండ్స్ అంతా ఖర్చు పెట్టిన తర్వాత 5,000-6,000 ఎంతో మిగిలినప్పుడు ఈయన వెనక్కి తీసుకుపోయి ఇస్తానని పోతా ఉంటే నువ్వు ఆపవే అని చెప్పి ఆపి ఈయన మళ్ళీ కొంత డబ్బులు, ఈ బిల్డింగ్ అనమాట ఎన్టీఆర్ ఆఫీస్, ఈయన కొంత డబ్బులు వేసి ఆ రోజులో నేను చెప్తున్నా ఇప్పుడు చాలా పాత ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో ఆ స్థలాన్ని కొని ఈయన పేరుతోనే ఉంది, ఆ బిల్డింగ్ కట్టాడు అనమాట. దానికి ఎన్టీఆర్ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎవరైనా డబ్బులు ఉంటే తినేస్తారు కానీ నువ్వేంటే ఎదురుకొచ్చి పెట్టి చేసినామని నిజాయితీ పడు అనే పేరు ఉంది. అది ఇలాంటి దానివల్ల ఆయనకు ఆ పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది. అంటే పేరు సంపాదించారు కానీ డబ్బు సంపాదించాలి. ఆయన అదే చెప్తారు ఒక చోట, నా ఆస్తులన్నీ పోయినా కానీ నాకు పేరు ఉంది కానీ డబ్బు లేదు ఏదో పదవి వచ్చినప్పుడు అడుగుతారంట, నేను అంత ఖర్చు పెట్టుకోలేనా అంటే నీకు డబ్బు నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి అంటే పేరుంది కానీ డబ్బు లేవని. ఇది చాలా మంది రాజకీయ నాయకుల విషయంలో కరెక్ట్. కొన్ని పదవులను కూడా ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు,
వీళ్ళు 100 ఎకరాల 200 ఎకరాలు ఎంత వ్యవసాయం చేసినా వ్యవసాయం మీద ఆధారపడ్డాలే కానీ అవును. పెద్ద స్థాయిలో హైదరాబాద్కి వచ్చి వెంచర్లో బెంగళూరు పోయి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కాదు, రోడ్డు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి పాత రోజుల్లో ఉండే ఖర్చు అంటే ఆ రోజుల్లో ఎంత ఎన్నికకి 30 లక్షలు 40 లక్షలు దాటి అయ్యేది కాదు, కూడా చాలా ఎక్కువ. అవును. ఆ రోజుల్లో నడిపించినారు. కానీ ఇప్పుడు కళ్యాణ దుర్గం ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటూ వచ్చాడు, 2004 వరకు ఆయన పెట్టుకుంటూ వచ్చాడు కదా. అది రిజర్వ్ అయినప్పుడు ఒక టీచర్ వచ్చి టీచర్ ఏం ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు నాకు తెలిసి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అయి ఉంటుంది. ఆ రోజు డబ్బులు పంచే కల్చర్ లేదు. కళ్యాణ దుర్గం చాలా చోట్ల కూడా 2004 ఎన్నికల వరకు నాకు తెలిసి ఎక్కడ డబ్బులు పెద్దగా చాలా కొద్దిగా ఉంటుంది. అక్కడక్కడ పేరుతోనే గెలిపించారు. చాలా తక్కువ ఉంటుంది, ఎక్కడ కొద్దిగా ఉంటుంది. ఇచ్చినా కానీ 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇది కానీ క్యాంపెయిన్కి ఆహారం దీనికి ఒక 5-10 లక్షలు ఎట్లయినా అవుతుంటుంది. అయ్యంత ఈయన పెట్టుకున్నాను పెద్ద మనిషి, ఈయన వ్యాపారం చేయలేదు కాబట్టి అంత డబ్బు ఈయన దగ్గర లేదనేది ఆయన చెప్పే డైరెక్ట్ చెప్పాడు. నా దగ్గర అంత డబ్బు లేదా, నువ్వు ఇచ్చిన నేను ఖర్చు పెట్టుకొని తిరగలేనా. సార్, డబ్బు రాజకీయాలను శాసిస్తున్నటువంటి ఆ సమయంలో పేరుతోనే ఆయన ఈ స్థాయి ఏమంది ఇప్పుడు ఆయన గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు, అవినీతి పడడం లేదు, ఇంకోటం లేదు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకంతకన్నా ఏం కాదు మనిషికి అనిపిస్తుంది. 10 సార్లు ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకున్నా కానీ మంచిగా మాట్లాడుకోలేనప్పుడు ఏముంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఉన్నం హనుమంతరాయ చౌదరి గారి నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడా కూడా అవినీతికి పాల్పడనటువంటి నేతగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, నియోజకవర్గాన్ని ఆయన చూసుకున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు. ఆయన మరణంతో అక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అంశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ.